ప్రెగ్నెన్సీలో ఉన్న అమ్మాయిలకి చాలా అంటే చాలా డౌట్స్ ఉంటాయి. సో అందులో ఈరోజు మనం కామన్గా ఒక డౌట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా వినే కంప్లైంట్, డాక్టర్ గారు మాకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది, మరి ఎందుకు వస్తుంది, ఎందువల్ల ఈ రీజన్స్ అని అడుగుతారు. సో ఈరోజు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ డాక్టర్ జిఎండి. మేజర్గా 4 రీజన్స్ వల్ల వస్తుంది మనకు బ్యాక్ పెయిన్. అది ఏంటంటే, ఫస్ట్ వెయిట్ గెయిన్. నార్మల్గా ప్రెగ్నెన్సీలో 8 to 12 కేజీస్ వెయిట్ గెయిన్ అవుతారు ప్రెగ్నెన్సీలో. నెంబర్ 2 పోచర్. మన స్టమక్ పెరగడం వల్ల మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ షిఫ్ట్ అయ్యి మన స్పైనల్ కార్డ్ మీద ఆర్ స్పైనల్ మజిల్ మీద పడుతుంది. నెంబర్ 3 హార్మోనల్ చేంజెస్. రిలాక్సిన్ అనే హార్మోన్ మన బాడీలో రిలీజ్ అయ్యి లిగ్మెంట్ని లూజ్ చేస్తుంది. దానివల్ల జాయింట్ స్టెబిలిటీని తగ్గిపోతుంది అండ్ మజిల్ స్టిఫ్నెస్ అవుతుంది. 4 ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెయిన్. ఈ రీజన్స్ అన్నీ ఒక పక్కన పెడితే మనం మన బాడీని ఎలా కంట్రోల్ చేయాలి? మరి ఇప్పుడు బ్యాక్ పెయిన్ని ఎలా కంట్రోల్ చేయాలో కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్, లైట్గా వాకింగ్ చేయండి, యోగా ఆర్ మెడిటేషన్ చేయండి, బ్యాక్ పోచర్ని ఎప్పుడు స్ట్రైట్గా మెయింటైన్ చేయండి, వంగి కూర్చొని పనులు మాత్రం ఎక్కువగా చేయకండి. లెఫ్ట్ సైడ్ నిద్రపోయేటప్పుడు మీ 2 కాళ్ళ మధ్యలో ఖచ్చితంగా ఒక పిల్లో పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. మనం తిన్న ఫుడ్ బాగా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మీకు యాసిడ్ రిఫ్లెక్స్ అనేవి తక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి మనం ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి? సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు, బ్యాక్ పెయిన్తో పాటు బ్లీడింగ్ ఉన్నప్పుడు, బ్యాక్ పెయిన్ విత్ బ్లీడింగ్ ఉన్నప్పుడు, లెగ్ పెయిన్ ఉన్నప్పుడు, నమ్నెస్ ఉన్నప్పుడు మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఖచ్చితంగా వెళ్ళాలి. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు, బట్ వీడియోస్కి లైక్స్ అండ్ కామెంట్స్ కూడా చేయండి. మీ కామెంట్స్, లైక్సే నాకు బూస్ట్ ఇస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.